2025 సంవత్సరం మార్చి నెల 26వ తారీఖు బుధవారం. ఈరోజు కుంభరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో అనుకూలతలు, మరికొన్ని విషయాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. ప్రశాంతంగా ఓర్పుతో వ్యవహరించడం ముఖ్యం. ఈరోజు మీ ఆలోచనలు చురుగ్గా ఉంటాయి. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. కొన్ని అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది. మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఇష్టపడతారు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో వాదనలకు దిక్కుండా జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. మీ పనితీరును మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు సాధారణ లాభాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టవచ్చు, కానీ ఆలోచించి పెట్టడం ముఖ్యం. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోండి. రుణాలు తీసుకునే ఆలోచన ఉంటే వాయిదా వేయటం మంచిది. ఆదాయం సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. సహోద్యోగులతో కొన్ని విభేదాలు పెట్టుకునే అవకాశం ఉంది. ఓర్పుతో వ్యవహరించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆహార నియమాలు పాటించండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయండి. అనవసరమైన ప్రయాణాలు మానుకోండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గురువుల సలహాలు పాటించడం మంచిది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఏకాగ్రత పెంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ భాగస్వామితో మంచి కమ్యూనికేషన్ కలిగి ఉండటం మంచిది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొత్త ప్రేమ సంబంధాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. ఈరోజు మీరు శివుణ్ణి పూజించడం మంచిది. పేదవారికి దానం చేయండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. నీలం రంగు దుస్తులు ధరించడం మంచిది. మీ తల్లిదండ్రులను గౌరవించండి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దవారి సలహాలు తీసుకోవడం మంచిది. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము.